సో ఇప్పుడు జాతకం అని చెప్పారు కదా, అప్పట్లో జాతకం గురించి అంటే దున్నేస్తాడు ఇండస్ట్రీలో అన్నారు. రీసెంట్ గా మనకి కృష్ణస్వామి చెప్పారు, అదే వేణుస్వామి కూడా మనకి ఒక విషయం చెప్పారు కదా దీని గురించి. అంటే ఇంకా ప్రభాస్ పని అయిపోయింది అని చెప్పిన తర్వాత ఇంకా 2 సినిమాలు వచ్చినాయి, ఆదిపురుష అయితే ఫ్లాప్ అయింది. సో ఆ వాటి గురించి మీరేమనుకుంటున్నారు? అంటే నేనైతే గాడ్ బిలీవర్, గుడ్డిగా నమ్ముతానండి. ఎందుకంటే అప్పుడు ఉన్నది అంటే ఈశ్వర్ సినిమా పెద్ద కథ కాదు, మీరు చూస్తే హీరోయిజం బట్టి సినిమా నడిచింది. ఆ బెల్ట్, రబ్బర్ బెల్ట్ పెట్టుకోవడం, బాడీ లాంగ్వేజ్, ఆయన మాట తీరు, అంటే ఆయన చెప్పిన చాలా అంటే జ్యోతిష్కుడు అని అనకూడదు, ఆయన చెప్పిన చాలా పెద్ద ఆయన పేరు కూడా చెప్పొద్దు అన్నారు బయట. ఆయన ఏంటంటే శివస్వరూపం అనేవాళ్ళు మేము అందరం. బిళ్ళపత్రాలు మెల్ల వేస్తేనే ఆయన చెప్తాడు, డబ్బులు తీసుకోడు. బిళ్ళపత్రాలు దండేసి మెల్ల వేస్తే చెప్తాడు జాతకం. అలాంటి ఆయన చూపిస్తే దున్నుతాడు, వెళ్ళిపోండి అన్న. నేను అప్పుడే చెప్పాను, కొట్టేసి ఒక 4 సినిమాలు సంతకం పెట్టి చేసుకోండి సార్ హీరో చేత. ఆయన వెళ్ళలేదు, లేకపోతే బయటికి బోల్డ్ సినిమాలు ఆయన అంటే ఇప్పుడు 100 కోట్ల రేంజ్ లో ఉంది కదా ఆయన బండి. మా సినిమాకి అయిందే 3-4 కోట్లు అయినట్టు ఈశ్వర్. అంటే మనిషి వాల్యూ జాతకాలు అంటే వచ్చారు కదా, జాతకం అనేది నేను బాగా నమ్ముతాను. జాతకం నమ్ముతాను, హనుమాన్ చాలీసా నమ్ముతాను. ఎందుకంటే ఈ రోజు నడుస్తున్నాం మేము జరుగుతుంది మాకంటే నిజంగా జాతకాల ఉన్న నమ్మకం. అంటే వేణుస్వామి గారు అంటే ఏంటంటే నాకైతే ఆయన మీద కరెక్ట్ గా ఆయనకి ఇది తెలుసా తెలీదా అని నాకు ఐడియా లేదు. ఎందుకంటే ఆయన చెప్పినట్లు మన జరగలేదు కదా. అసలు పవన్ కళ్యాణ్ గురించి ఎలా చెప్పాడని అసలు అబ్బే లేదన్నాడు. చూస్తే అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది, ఒక్క సీట్ కూడా మిస్ అవ్వకుండా అన్ని గెలిచి. యాక్చువల్లీ ఏంటంటే ఈశ్వర్ సినిమాలో ఆర్డియేటర్ గా చేసి ఆర్టిస్ట్ గా చేశా, దానివల్ల అలా కనపడడం జరిగింది. తర్వాత ఏంటంటే ఆర్ట్ డైరెక్షన్ మాత్రమే పరిమితం అయ్యాం కొన్ని రోజులు. మధ్యలో డైరెక్షన్ చేసాం, మీకు తెలుసు, రైల్వే స్టేషన్ మూవీ. అంటే రకరకాల అంటే ఇప్పుడు ఈ సినిమా ఫీల్డ్ లో దూరాక ఒక్కటని కాదండి, అన్ని తెలుసున్నాను. అన్ని రకాలుగా తెలుసుంటేనే మన సినిమా ఫీల్డ్ లో రాణించగలం. నాకు ఇది ఒకటే వచ్చు అంటే కుదరదండి. మన కెమెరా ఆయన చెప్పాడు, అది లోపల పెట్టమన్నాడు. అది యాక్చువల్లీ ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్, అంటే మా వర్క్ అది. యాక్చువల్లీ మేము ఆర్ట్ డైరెక్టర్ కాబట్టి ఆయనకి తెలిసింది ఆ సెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే సినిమా ఫీల్డ్ లో అన్ని రకాలుగా నెగ్గుకు రాగలనేది నా అభిప్రాయం అండి. సో ఓకే, ఆర్ట్ డిపార్ట్మెంట్ అన్నారు, ఇవంతా కూడా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. మీకు ఆ ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నేను దేవత అనే సినిమా చూసానండి. గోదావరి ఒడ్డున బిందులు సాంగ్ ఒకటి ఉంటుంది, మీకు ఫేమస్ శోభన్. ఆ సాంగ్ చూసినప్పుడు ఆ బిందులు ఆ రోజుల్లోనే అది బింది కాదు కుండ అని నేను అనిపించింది నా మనసుకి. దాని గురించి భీమవరం మా ఊరు, అక్కడ నుంచి రాజమండ్రి దాకా వెళ్ళి ఆ గోదావరి లోపలికి వెళ్ళి అక్కడ పగిలిపోయిన కుండ మొక్కలు సాంగ్ అయిపోయి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. అది చూస్తే కుండకి గోల్డ్ పెయింట్ కొట్టారు. ఇదేంటి టిపికల్ గా ఉంది వర్క్, ఇలాంటి వర్క్ ఏంటైనా దాని గురించి ఆర్ట్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుందని అప్పుడే తెలిసింది నాకు. అక్కడ నుంచి మెడ్రాస్ వెళ్ళడం, గ్రేట్ ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి గారని ఆయన దగ్గర అంటే ఇంటికి వెళ్ళాను పని ఇమ్మని. ఎవరో తెలియదు, మన జేబులో డబ్బులు, సర్కార్ ఎక్కి మెడ్రాస్ దిగాం. దిగితే ఇంటి దగ్గర మొత్తం గేట్ దగ్గరికి వెళ్ళి ఆవిడ వాచ్మెన్ ఉన్నాడు, తరణి గారిని కలవాలంటే తరణి గారిని కూడా ఆయన ఎవరో తెలియదు నాకు, ఆర్ట్ డైరెక్టర్ పెద్ద ఆయన అంతే, పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు అప్పట్లో. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చూసి ఏం కావాలన్నారు, ఇలా భీమవరం ఉండే మాది పని కావాలన్నా, కారు కడగాను అన్న. భీమవరంలో పెద్ద తోపు ఇక్కడికి వచ్చి కారు కడగమంటున్నాడు, ఏంట్రా అయ్యింది అనుకుని సరే ఏమో తర్వాత పని చెప్తారు కదా, కారు కడిగాను. ఈ లోపలికి వెళ్ళాడు, ఆయన పని చేసుకుంటున్నాడు, అయిపోయింది, బయటకు వచ్చాడు, ఆటోకి వెళ్ళిపోతున్నాడు. కారు అక్కడ ఉంది, ఆటోకి స్టూడియోకి వెళ్ళిపోతున్నాడు అంటే ఏంటో కడుగుతున్నా బుద్ధి ఉందా లేదా నీకు అంటే కొంచెం జస్క తీసి దాని మీద వేసి ఆటోకి వెళ్ళిపోయి ప్రసాద్ స్టూడియోకి కడిగేసాను. జేబులో డబ్బులు లేవు, ఆకలి. ప్రసాద్ స్టూడియో చాలా దూరం, మన దగ్గర డబ్బులు. సరే కడిగి నడుచుకుంటా అక్కడికి వెళ్ళా, ఆకలి వేస్తుంది, జేబులో డబ్బులు లేవు. వెళ్తే చూసాడు ఇలాగా, బయట ఎవరు రానిచ్చాడు, నేను లోపలికి అన్నాడు. వాచ్మెన్ చెప్పాను తరణి గారు ఉన్నారు లోపల. సరే లోపల అన్నాడు, వచ్చాం, టిఫిన్ చేయ ఫస్ట్ అన్నాడు, చేశాను. రేపటి నుంచి పనిలో జాయిన్ అవ్వండి. సార్ ఆకలితో ఉన్నాను, అదే అక్కడే చెప్పచ్చు కదా, ఎంతో రప్పించారు అంటే సినిమా ఫీల్డ్కి ఓర్పు కావాలి, నీకు ఓర్పు ఉందలేని టెస్ట్ చేశాను. నీకు ఓర్పు ఉంది కాబట్టి నువ్వు తట్టుకోవాలి, ఎందుకంటే కెమెరామెన్ ఒకటి అడుగుతాడు, డైరెక్టర్ ఒకటి అడుగుతాడు. జీవితంలో ఓర్పు ఉంటేనే సినిమా ఫీల్డ్కి రా, లేకపోతే మానే అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పింది ఈ రోజు వరకు మేము ఓర్పుగా పనిచేయడం జరుగుతున్నాను.